దీంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశంపై కూడా మీనాక్షి నటరాజన్తో కలిసి జూబ్లీహిల్స్లో మరి ఎలా ప్రచారం కొనసాగించాలనే నేపథ్యంలో కూడా మరి నిన్న సమీక్ష చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో మరి ఇంటింటికి కూడా ఆ బాకీ కార్డు అనేది ఒకటి సప్లై చేస్తూ కూడా ఇంటింటికి కూడా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. సో బీజేపీ కూడా ఖచ్చితంగా మరి గతంలో మరి అసెంబ్లీ సీట్ల కన్నా పార్లమెంట్లో ఓట్లు ఎక్కువ, మరి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా పార్లమెంట్లో వచ్చిన ఓట్లు కూడా ఎక్కువగా కావడం కావచ్చు. అదే క్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కిషన్ రెడ్డి గెలిచారు కనుక కిషన్ రెడ్డి మరొకసారి కూడా మరి జూబ్లీహిల్స్పై ఫోకస్ చేశారు. సో ఆయన పార్లమెంట్ నియోజకవర్గం అయిన జూబ్లీహిల్స్లో కూడా ఈసారి ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వడానికే నిశ్చయించుకున్నారు. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పాపారావు గారు, పొలిటికల్ అనలిస్టు, అలాగే సునీత గారు బీజేపీ నాయకులు, రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులు, రాజ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముందుగా పొలిటికల్ అనలిస్టు కమ్ జర్నలిస్టు పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇక్కడ తెలంగాణలోనూ అక్కడ బీహార్లో మరి ఆ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా 3 పార్టీలు డి అంటే డి అంటున్న ఇదే క్రమంలో 2 జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్కు ఇది ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రానున్న స్థానిక ఎన్నికల్లో కావచ్చు, తర్వాత ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఒక ప్రభావం ఉంటుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ సానుభూతి ఓట్ల కోసం, అదే క్రమంలో కాంగ్రెస్ కూడా మరి ఇప్పటికే నవీన్ యాదవ్ 2 సార్లు మరి పోటీ చేసి ఓడిపోయాడు కనుక ఆ సానుభూతి గెయిన్ చేసుకునే ఆలోచనతో ప్రచారం చేస్తున్నాయి. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటారు సార్ జూబ్లీహిల్స్? అంటే 2 రకాల యాంగిల్స్ నుంచి చూడాలి. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం దాని పర్ఫార్మెన్స్ గత 22 నెలల్లో లేకపోతే 2 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఆ కోణం నుంచి ఓట్లేస్తారా ఒకటి. ఎందుకంటే దాని విషయంలో నాకు తెలిసైతే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, జనాల్లో ఎక్కువ ఉంది అసంతృప్తి. ఒకటి కాస్త కుస్త అసంతృప్తి ఉంటే బైపోల్లో పెద్దగా జనాలు పట్టించుకోరు. వాళ్ళకు ఉండేది ఏంటంటే రూలింగ్ పార్టీతో పోవటము జనం. ఎందుకంటే రూలింగ్ పార్టీకి వనరులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఫోకస్ పెట్టేది అధికార యంత్రంగానే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రూలింగ్ పార్టీకి బైపోల్స్ గెలుచుకునే అవకాశం ఉంటుంది కాస్త కుస్త అసంతృప్తి అయితే. కానీ బాగా తీవ్రంగా అసంతృప్తి ఉంది కాబట్టి ఇది ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. రెండోది, ఇక్కడ మీకు ఇంకో కోణం ఏంటంటే కులాలు మతాల కోణం. కులాల మతాల ఈక్వేషన్లు ఇస్తే చాలా ఈజీగా డిఫరెంట్గా కనపడుతుంది, మళ్ళీ పూర్తి డిఫరెంట్ పిక్చర్ వస్తుంది. ఈ రెండింటిని మిక్స్ చేసిన కూడా ఇంకోటి ఉంటుంది, మూడోది ఉంటుంది. అసంతృప్తిగానే పనిచేస్తూనే ఉంటుంది. దాంతో పాటుగా కుల మతాల ప్రాధాన్యత కూడా జనాలు ఇచ్చుకునేది, అది కూడా కలిపి చూస్తే సో ఈ 3 కోణాల నుంచి చూడొచ్చు. 3 కలిపి 3కి సంబంధించిన 3 భిన్నమైన కోణాల నుంచి దీన్ని చూడొచ్చు సమస్యని. నేను అనుకోవటం ఏంటంటే ఒట్టిగా ప్యూర్గా కుల మతాలే పనిచేయవు, అలాగే ఒట్టిగా అసంతృప్తి కూడా పనిచేయదు, బైపోల్ కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ పూర్తిగా మారే పరిస్థితి, మారాల్సిన టైం వస్తే అదే మొత్తం జనరల్గా అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు, అసెంబ్లీకి మొత్తంగా ఎన్నికలు వస్తే అది వేరే పరిస్థితి కాబట్టి అసంతృప్తిగా కూడా పూర్తిగా పనిచేయదు. అలాగని రెండో పక్కన కుల మతాలు కూడా పనిచేయవు. ఈ రెండింటి బ్యాలెన్స్ లో ఉంటుంది, ఈ రెండింటి ఫిక్సర్గా ఉంటుంది రేపు పొద్దున ఎన్నికల ఫలితం అనేది. సరే, నవీన్ యాదవ్ డైరెక్ట్గా వస్తాను టాపిక్ లోకి. నవీన్ యాదవ్ అనే అబ్బాయి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. నేనుండే ఏరియా జూబ్లీహిల్స్ ఏరియా, నాకు కూడా ఇక్కడ ఓటు ఉంది, జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నాను నేను కాబట్టి కొంత ఇక్కడ లోకల్ గా జనాలు మాట్లాడుకునేది అది అప్పుడప్పుడు మాట్లాడుతుంటే కొంతమందికి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతమందికి అడగగానే నవీన్ యాదవ్ పేరు కొంతమంది చెబుతున్నారు. అందరు కాదు, కొంతమంది చెబుతున్నారు. ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ కారణాలు వాళ్ళు అడిగితే మరి ఎట్లా నీ కారణం ఏంటంటే ముస్లిం ఓటు పడుద్ది అనేది. ఎందుకంటే అంతకుముందు అతను ఎంఐఎం క్యాండిడేట్ గా కూడా పోటీ చేస్తున్నాడు, 3 సార్లు పోటీ చేస్తూ 2 సార్లు పోటీ చేస్తూ ఓడిపోయినటువంటి సానుభూతి కూడా పొందున్నాడు. ఎంఐఎం సపోర్ట్ కూడా ఈసారి ఉంది కాబట్టి ముస్లిం ఓటు పడుతుంది అనేది ఒకటి చెబుతున్నారు. రెండోది, జనరల్ గా బీసీ క్యాండిడేట్ ఆయన నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ కాబట్టి బీసీ ఓట్లు 2 లక్షలు ఉన్నాయి. ఇక్కడ సగం ఓట్లు అయ్యాయి, 4 లక్షల 1,000 పైన ఏదో ఓట్లు ఉన్నాయి, చిల్లర 4 లక్షలు సుమారుగా ఓట్లు. దానిలో సగానికి సగం ఓట్లు బీసీ ఓట్లే. రెండోది, ముస్లిం ఓట్లు ఒక 95,000 ఎంత ఉన్నాయి ఇక్కడ ముస్లిం ఓట్లు అయితే భారీగా ఉన్నాయి. అది 95,000 ఏదో ఆర్డ్ ఉన్నాయి, 95,000 పైన ఉన్నాయి, 96,500 ముస్లిం ఓట్లు.
సో ఇవన్నీ గొప్ప కొత్తగా వేస్తే ఆటోమేటిక్గా నవీన్ యాదవ్ గెలుస్తాడు. కానీ అలా లేదు సిచ్యువేషన్. ఎందుకంటే ఒకటి, ముస్లిం ఓటు ఆయనకి పడుతుందంటానికి ఒక ప్రాతిపదిక ఆయన ఎంఐఎం తరఫున పోటీ చేయటం, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఈయనకి సపోర్ట్ చేయటం. మొన్న ఈ మధ్యకాలంలో బలంగానే సపోర్ట్ చేస్తున్నాడు ఈయన. కానీ అసదుద్దీన్ ఓవైసీకే ఎంత పలుకుబడి ఉంది ముస్లింలో. ప్రశ్న ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీని ముస్లింలు అంతగా గౌరవిస్తున్నారా, నమ్ముతున్నారా? అది లేదు, పోయింది గతంలో. అది అసదుద్దీన్ ఓవైసీతో గుడ్డుగుత్తగా హైదరాబాద్ ముస్లింలో, లేకపోతే తెలంగాణలో ముస్లింలో, లేకపోతే దేశవ్యాప్తంగా అనుకున్న ఎంఐఎం పార్టీలో ముస్లింలో ఉండడం అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే చాలా అపవాదులు ఉన్నాయి ఆయన మీద. ఒకటి అవినీతి సరే ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా కొంచెం బలంగానే ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే దేశవ్యాప్తంగా ముస్లింలకి బీజేపీకి జనరల్ గా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కాబట్టి దానిలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈయన పోటీ చేసి గెలిచినా గెలవకపోయినా పోటీ చేసి అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి ముస్లిం ఓట్లు బీజేపీ గెలవడానికి ఈయన కారణం అవుతున్నాడనే ఆరోపణలు ఈయన మీద ముస్లిం సామాజిక వర్గంలో బలంగా ఉన్నాయి, నిస్సందేహంగా బలంగా ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. అట్లా వెస్ట్ బెంగాల్ యూనిట్ చీఫ్ అయితే ఆ మధ్యకాలంలో ఎన్నికల సమయంలో ఆయన రిజైన్ చేసేసాడు పార్టీ నుంచి. ఇక్కడ పోటీ చేస్తే ఓటు చేర్చడానికి నేను ఈ పార్టీలో ఉండనండి. సో ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ముస్లింల ఓటు అసదుద్దీన్ ఓవైసీ చెప్పగానే పడతాయని నేను అనుకోను. అదొకటి. రెండోది ఏంటంటే ముస్లింలకు కొంత టీఆర్ఎస్ పట్ల సానుకూలత కూడా మొదటి నుంచి కూడా ఆయన చేసిన షాదీ ముబారక్ ఇత్యాది షాదీ ముబారక్ లాంటి హెల్ప్ అది కొంత వాళ్ళకి సానుకూలంగానే వచ్చాడు ఆయన. ఒక దశలో మీకు గుర్తుంటుంది, 2018లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓవైసీ బైక్ మీద ఆయన మామూలు మన ఎన్ఫీల్డ్ బైక్ మీద పంజగుంట చౌరస్తాలో కూడా ఆగాడు. ఇక్కడ ప్రగతి భవన్ వచ్చాడు ఆయన కేసీఆర్ గెలవడానికి. చాలా హడావుడిగా జరిగింది అది. ఆయన ఎలక్షన్ గెలిచి అయిపోగానే రావటం, చంద్రబాబు అక్కడ ఓడిపోవటం, ఇక్కడ కేసీఆర్ గెలవటం. ఇది ఆ సందర్భం చాలా హడావుడిగా ఓవైసీ మాటలు ఆ రోజు చంద్రబాబు చంద్రుడు అన్నాడు, అట్లా ఒక వ్యంగ్యంగా అదంతా. అలాగే ఇక్కడ వీళ్ళిద్దరు పూర్ణామి ఇవన్నీ చూసాం మనం. ఎందుకు చేశాడు మరి ముస్లింలో కేసీఆర్కి పలుకోడు. కాబట్టి కొన్ని అది గుట్టుగుత్తగా 96,500 ఓట్లు కూడా అట్లా సాలిడ్ గా పడవు. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో అబ్బాయి ఖాన్, అబ్బాయి పేరు మర్చిపోయాను సారీ, అబ్బాయి కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా పాపులర్ వ్యక్తి. ఆయన కూడా పోయి బీఆర్ఎస్ చేయాలి. ఎందుకంటే 4 సెట్లు నామినేషన్ వేశాడు అనుకుంటా ఆయన ఇండిపెండెంట్ గా. 4 రిజెక్ట్ అయింది. 4 రిజెక్ట్ అవడం వెనక కాంగ్రెస్ పార్టీ కారణం అనే ఆరోపణలో గ్రౌండ్ లో ఆయన బాధ. ఆయన పోయి టీఆర్ఎస్ లో చేరాడు. ఆయన చాలా పలుకుబడింది ముస్లింస్ పేరు ఖాన్ మర్చిపోయారు సారీ. ఆయన చాలా సోషల్ మీడియాలో చాలా పాపులర్, దేశం అంతా కూడా. సో అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి పోయి బీఆర్ఎస్ లో చేరాడు, బీఆర్ఎస్ ని గెలిపించగలిగాడు. సో ముస్లిం ఓట్ అనేది సాలిడ్ కాదు, చాలా తీరికి వస్తుంది. నేను టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు, ముస్లిం ఓట్లు దానిలో ఆశ్చర్యం లేదు. సో బీసీ ఓట్లకు సంబంధించి చెప్తే కనుక బీసీలు అనేది ఒక కులం కాదు. అది బీసీలు చాలా కులాల సమాహారం. బీసీ అనేది ఒక కులం కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, కులాలు, వెనుకబడిన కులాలు. దానిలో మళ్ళీ యాదవ్ ఉన్నారు, గౌడ, చాలా కులాలు ఉన్నాయి, చాలా కులాల కలయిక. కాబట్టి ఏంటి, నవీన్ యాదవ్ అంటే మళ్ళీ యాదవ్, అక్కడ ఆమైతే కమ్మని సరే, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ ఈక్వేషన్, కులాల ఈక్వేషన్ ఏంటో మంచిది కాదు కానీ చెప్పాలి. కాబట్టి ఇదేంటంటే బీసీలంతా మళ్ళీ కొత్తగా అసలు బీసీ అనే కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ గా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు లో ఇంకేదో ఉన్నాయి ఈ మధ్యకాలం. ఇంకా బాగా అట్టడుగులో ఉన్న బీసీలు అనే రకరకాల కాన్సెప్ట్ వచ్చి అంతవరకు వర్కౌట్ ఉంటుంది తప్పితే ఓబీసీ అనే కాన్సెప్ట్ గా జనరల్ గా పక్కకు పోదు. ఎందుకంటే బీహార్లో చూడండి మీరు, కుర్మీలు నాకు తెలుసు, ఆయన నితీష్ కూర్మీలు నితీష్తో ఉంటారు, వాళ్ళు బీసీలే. వాళ్ళు యాదవులు లాలూ ప్రసాద్ యాదవ్తో ఉంటారు. అదే బీసీల్లో కూడా యూనిటీ అలా ఉండదు. బీసీలు అదే రకరకాల కులాల సమాహారం అది. కాబట్టి దానిలో కూడా వాళ్ళు చీలికలు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పలేము. అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అల్టిమేట్ గా ఒక మాట ఏంటంటే ఓవరాల్ గా మనకు కనపడేది, నాకు కూడా కొంత అనిపించింది, ఒక స్టేజ్ లో 50-50 పరిస్థితి, ఇక్కడ ఫైట్ టగ్ ఆఫ్ వారు. అల్టిమేట్ గా నాకు తెలిసిన దానిలో ఏంటంటే అసంతృప్తి అనేది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే తీవ్రమైన అసంతృప్తి ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల. ఈ చుట్టుపక్కల నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కదిలిస్తే చాలు తిట్టే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ని. కాబట్టి అది పనిచేస్తుంది. కాబట్టి మహిళల్లో ఈ కుల మతాల ప్రాధాన్యత కంటే కూడా ఇంటిని నడుపుకోవటం అనేది కిచెన్ మేనేజ్మెంట్, వాళ్ళు కిచెన్ నడవటం, వాళ్ళ బ్రతుకులు, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంటాయి. కాబట్టి మహిళల ఓటు సైలెంట్ ఓటు. ఇప్పుడు మనమంతా మాట్లాడుతుంది ఎవరితో, మగాళ్ళతో మాట్లాడుతున్నాం, పోయి మైకులు పెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళకి. కానీ ఓవరాల్ గా మనం ఎవరితో ఎంక్వైరీ చేసుకుంటే లోపల పక్క తిరిగి మా వాళ్ళతో మాట్లాడుతాం. ఆడవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు కొంత బ్రాడ్ గా కొంచెం కాంప్లెక్స్ ఇదిలో ఉంటది. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా నేను అనుకోవటం ఏంటంటే ఒక
అబ్సల్యూట్ బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్ఎస్ వస్తుంది అనుకోరు, కానీ నేను చెబుతున్నాను, ఓపెన్ గా చెబుతున్నాను. నా ఉద్దేశంలో అట్లా అవకాశాలు ఉండొచ్చు వాళ్ళకి ఏమన్నా అనేది. అంటే నీకు గెలుస్తారు ఓడిపోతారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే ఇట్లా బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ చేసుకుంటే అనుకూలత ఇటే ఉండొచ్చు పింక్ పార్టీకి అనేది. అయినా కానీ చాలా ఉంది కదా, టైం ఉంది, పరిస్థితి ఇట్లా ఉంటాయి. సో వి కెనాట్ సే బట్ పైకి కనపడంత సింప్లిఫైడ్ వర్షన్ ఉండదు. కాంప్లెక్స్, లైఫ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. థ్యాంక్ యూ. అంటే పాపారావు గారు, ఇప్పుడు వాస్తవానికి గత ప్రభుత్వం